వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అతిపెద్ద చర్చ జరుగుతోంది. బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి అంటూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ పెద్ద ఎత్తున బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని నినాదం ఊపందుకుంటోంది. మరోవైపు చాలా మంది బీజేపీ నాయకులు అయితే మాత్రం ఇవాళ మహిళలైనప్పటికీ కూడా కొంత మౌనంగా ఉంటూ బండి భగీరథ్ అంశంలో కొంత ఏమీ మాట్లాడినటువంటి నేపథ్యం, మాట్లాడినటువంటి వాళ్ళు కూడా తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు శిక్ష పడాలి అని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కానీ బీజేపీ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పార్టీకి దీనికి సంబంధం లేదని వ్యాఖ్యలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. కానీ ఇవాళ బీజేపీ పార్టీలో ఉండి కూడా మహిళలు కొంతమంది నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఒక 25 ఏళ్ల అబ్బాయి ఇవాళ పోలీసు వ్యవస్థను కూడా తప్పుదోవ పట్టించేలాగా ఇవాళ తప్పించుకు తిరుగుతున్నాడు. అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆ యొక్క తనయుడిగా ఉండి కూడా ఇవాళ పరారీలో ఉండటం ఏంటి అనే ఒక విమర్శ ఖచ్చితంగా వినిపిస్తోంది. సో ఇది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రభుత్వానికి కూడా కొంత సవాల్గా మారినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇవంతా జరుగుతున్నటువంటి తరంలో ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి బీజేపీ నాయకురాలు చారగొండ లావణ్య గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. మేడం లావణ్య గారు నమస్తే. నమస్తే. మేడం ఎట్లా చూస్తారు ఈ బండి భగీరథ్ అరెస్ట్? మీరు కూడా బీజేపీ పార్టీ నాయకురాలుగా ఉండి బీజేపీ కట్టర్ కార్యకర్తగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక మైనర్ గర్ల్ మీద జరిగినటువంటి ఇటువంటి దాష్టికాన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి, ఇటువంటి వ్యవహారంలో భగీరథ్ అరెస్ట్ చేయాలనే డిమాండ్ మీరు కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టపూర్తిగా వచ్చినా సరే, ఈవెన్ ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి యొక్క ప్రాస్టిట్యూషన్ అయినా సరే, 17 ఇయర్స్ అమ్మాయి కాబట్టి చట్టం ఎవరికైనా చట్టమే కాబట్టి పోక్సో కేసు నమోదయ్యింది కాబట్టి ఖచ్చితంగా భగీరథ్ ని అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేసిన తర్వాత న్యాయ వ్యవస్థ తన పని తను చూసుకుంటుంది. ఎవరికి శిక్ష అర్హులైతే వాళ్ళకి శిక్ష ఇస్తుంది. అంతేగాని 25 ఏళ్ల పిల్లోడు సార్. నిజంగా ఈ రోజు పోలీస్ వ్యవస్థని ఒక క్వశ్చన్ మార్క్ లా, అంటే నేను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అని మెయిల్ పెట్టడం ఏంటండి నిజంగా? అసలు అతను సెంట్రల్ మినిస్టర్ కొడుకే అయి ఉండొచ్చు, లేదా పిఎం కొడుకే అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. కానీ సామాన్యుడు అలా పెడితే ఒప్పుకుంటుందా పోలీస్ వ్యవస్థ? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా పోతుందంటే, సరే పార్టీలు వదిలేయండి సార్, వాస్తవం కాడికి పార్టీలు వదిలేయండి. ఈ హై కల్చర్ లో అంటే మామూలుగా బడాబాబుల పిల్లల్లో భగీరథ్ ఏంటి సార్? భగీరథ్ కన్నా లంకల బోడకోతి భగీరథ్, ఇంతకన్నా చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హై కల్చర్ పిల్లలు. రేపు వాళ్ళు తప్పు చేసినా ఇంతేనా? సామాన్యుడికి ఒక న్యాయం, హై కల్చర్ పిల్లలకు ఒక న్యాయం అయితే, బడాబాబుల పిల్లలకు ఒక న్యాయం అయితే భారత రాజ్యాంగానికి అర్థం ఉందా? పోలీస్ వ్యవస్థ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే మాన్యువల్ ఉంటది కదా సార్, అందులో బడాబాబుల పిల్లలకు ఒక రూలు, మామూలు వాళ్ళకి ఒక రూల్ అని ఏమన్నా మెన్షన్ చేశారా? వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కానీ ఇవాళ ప్రజలు కూడా అదే మాట్లాడుతారు. అంటే బండి కుటుంబానికి ఒక చట్టము ఒక న్యాయము, ఇవాళ సాధారణమైనటువంటి పౌరులకు ఒక న్యాయం చట్టం ఏమైనా ఉంటుందా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఇవాళ ప్రజల నుంచి వినపడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. ప్రజల నుంచి ఖచ్చితంగా వస్తుంది సార్. రాజకీయ నాయకులకైతే ఒక చట్టం, మాకైతే ఒక చట్టం. రేపు పోలీస్ స్టేషన్లు అడుగుతారు పోలీస్ అధికారులని. రేపు దారిన బయటోడు ఎవడో ఏదో తప్పు చేసి నువ్వు పలానా కేసులు ఏం చేసినావు అని అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు? పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఏం సమాధానం చెప్తుంది? ఫస్ట్ అరెస్ట్ చేయాలి సార్. అరెస్ట్ చేసినాక న్యాయ వ్యవస్థ చూసుకుంటది. తప్పెప్పులు ఎవరైనది న్యాయ వ్యవస్థ చూసుకుంటది. అరెస్ట్ చేయకుండా వాళ్ళు దొరకట్లేదు. ఎంత సార్ వాస్తవం చెప్పాలంటే, తెలంగాణ పోలీస్ ఫోర్స్ కలుసుకుంటే ½ an hour పట్టదు బండి సంజయ్, సారీ బండి భగీరథ్ నెగ్లిజెన్స్ చేస్తుంటే ఎవరు తప్పనుకోవాలి? కానీ కాదు మేడం, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? ఎందుకంటే ఒకవైపు గతంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, తర్వాత ఇంకా చాలా మందిని గతంలో మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించి ఒక ఛానల్ జర్నలిస్టులను 2-3 అరెస్టులు చేశారు. పెద్ద ఎత్తున ఒక మేజర్ ఛానల్లో పెద్ద ఎత్తున రైడ్స్ చేశారు పోలీస్ అధికారులు. మరి అంత స్థాయిలో వెళ్ళినటువంటి పోలీస్ అధికారులకు ఇవాళ ఏం అడ్డం వస్తోంది భగీరథ్ అరెస్ట్ చేయడానికి? వాళ్ళకే తెలియాలి సార్. నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు అన్ని పార్టీలు ఒకటేనా? అన్ని పార్టీల నాయకులు లాస్ట్ కి వస్తే ఒకటేనా? ఓన్లీ ప్రజల అపోజిట్ పార్టీ నాయకుల? ఓన్లీ రాజకీయ నాయకులు అపోజిట్ ప్రజల? అన్ని పార్టీలు ఒకటేనా? పార్టీల గురించి వదిలేయండి సార్. ఇప్పుడు పార్టీల గురించి వదిలేయండి. ఇక్కడ సమస్య ఏంటి? ఒక పోక్సో నేరస్తుడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒక ఆడపిల్లకు ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు? ఇది ఇక్కడ అడగాల్సింది. సరే సార్, ఆ అమ్మాయిదే తప్పు ఉంది, ఆ అమ్మాయే ట్రాప్ చేసింది. ఏదైనా గానీ 18 ఇయర్స్ లోపు అమ్మాయి హనీ ట్రాప్ అంటే అది సమంజసం కూడా కాదు వాస్తవం కాడికి. సరే ఏదైనా అవ్వనివ్వండి, ఆ అమ్మాయే ట్రాప్ చేసింది. ఫస్ట్ కేసు అయితే నమోదు అయ్యింది కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దీన్ని బట్టి ప్రజలకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పోలీస్ వ్యవస్థ? నిజంగానే ప్రజలు అనుకుంటున్నట్టు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తొత్తులా పోలీస్ వాళ్ళు? నిజంగానే తొత్తులా? సాధారణ జనాలు అలా అనుకోవాల్సి వస్తుంది. అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అదే నిజమైనట్టు కనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది సార్. వాస్తవం ఏంటంటే మన పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది సార్. వాళ్ళు గొప్పతనం లేకపోతే
వాళ్ళు నిజంగా నిజాయితీ పరులు లేకపోతే మనం ఇలా ఉండవు, ఖచ్చితంగా ఉండవు. కానీ ఎందుకు మనకెందుకులే అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయ నాయకుల జోలికి పోవడం ఎందుకు అనుకుంటున్నారా? ఏం తెలియదు సార్ వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే ఎంపీ పరిధులు వాళ్ళకి తెలియదా? ఒక నేరం చెయ్యకపోండి సార్, కంప్లైంట్ వచ్చింది, న్యాయ వ్యవస్థ చూసుకుంటది, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? రేపు పొద్దుగానే రేవంత్ ప్రభుత్వం నుంచి కొంత అరెస్ట్ చేయాలని ఆర్డర్స్ ఏమన్నా ఇంకా పోలీస్ అధికారులకు అందలేదు అనుకోవాలా? ఆర్డర్స్ తోటి పనే ఉంది సార్. ప్రతి ఒక్కరు అధికారులు ఆర్డర్ ఇస్తేనే కంప్లైంట్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఆర్డర్ ఇస్తేనే కంప్లైంట్ తీసుకుంటున్నారా? కంప్లైంట్ నమోదు అయ్యింది, అరెస్ట్ చేయాలి, ఇది రూల్. అధికారులు ఇప్పుడు ప్రజాప్రతినిధులతో ఏం పని? ముఖ్యమంత్రి గారితో ఏం పని సార్? ఆఫ్టర్ ఆల్ పోక్సో కేసులో ముఖ్యమంత్రితో ఏం పని? ఆయన సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితే ఎవరైతే అరెస్ట్ చేయడానికి ఏం అడ్డం వస్తుంది? కానీ అంటే ఈ అరెస్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏమన్నా భయపడుతుంది అనుకోవాలా? భయపడుతుంది అనుకోవాలనో, లేకపోతే దానికి ప్రజలే చెప్పాలి సార్. వాస్తవం చెప్పాలంటే భయపడుతుంది అనుకోవాలి. ఎందుకు భయపడాలి సార్? అరెస్ట్కి ఎందుకు భయపడాలి? ఒకవేళ నిజంగానే బండి భగీరథ్ తప్పు చేశాడు అనుకోండి సార్, ఇంకోసారి ఆ తప్పు చేయకుండా నేర్చుకుంటాడు జైలుకి వెళ్ళి. ఒకవేళ నిజంగానే హనీ ట్రాప్ అయ్యాడు అనుకోండి, అట్లాంటి ట్రాపులకి ఏ జోలికి పోవద్దని నేర్చుకుంటాడు నీట్ గా. ఎందుకు ఇంకా జైలు వ్యవస్థ ఎందుకుంది, పోలీస్ వ్యవస్థ ఎందుకుంది, ఎందుకుంది ఇవన్నీ? ఇంకా ఒక మెయిల్ పంపితే సరిపోతుంది. అన్నిటికన్నా నేను సిగ్గుపడుతున్న విషయం ఏంటంటే, ఈ రోజు తెలంగాణ పోలీసులకి ఒక 25 ఏళ్ల పిల్లోడిని అరెస్ట్ చేసే దమ్ము లేదా? 25 ఏళ్ల పిల్లోడిని అరెస్ట్ చేసే దమ్ము లేనప్పుడు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు? రాష్ట్ర ప్రజల శాంతి భద్రతను ఎలా కాపాడతారు? ఈ రోజు రాజకీయ నాయకులకు మీరు పొంగు ఆస్తున్నారా, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారా? ఏం చేస్తున్నారు అసలు? సరే సార్, ఏదైనా ఉండనివ్వండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. అవును, ఎవరి డ్యూటీ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? కానీ ఇవాళ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఉన్నటువంటి భగీరథ్ పరారీలో ఉన్నాడు అంటాను ఎట్లా చూడాలి మేడం? ఇంకా దీని చెప్పాలంటే ఇంకేం చెప్తాను సార్? చట్టం కరెక్ట్ గా పనిచేయట్లేదని చెప్పాలి. చెప్పాలంటే ఇది ఓపెన్ సీక్రెట్ సార్. వాస్తవం చెప్పాలంటే నా నోటితో ఎందుకు చెప్తారు, కానీ ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. బడాబాబుల పిల్లలు అంటారు, ఇంతే అంటారు, ప్రజలు కూడా విని వదిలేస్తారు. ఇంకంతే, ఇంకేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ప్రజలు అనుకుంటారు, కానీ ఏం చేస్తారు? ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి వాస్తవం కాడికి. ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి? చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు చట్టాన్ని వదిలేస్తున్నారు. చెప్పాలంటే చట్టానికి ఇక్కడ విలువలేదు అనుకుంటున్నాను నేనైతే. కానీ ఒకటి మేడం, ఇవాళ భగీరథ్ విషయంలో సిట్ కూడా నిజంగా అవసరమేనా? పోక్సో చట్టం కింద కేసు నమోదైతే సిట్ అవసరమా? లేదు సార్, సిట్ అవసరం లేదు. ఈయనంత పెద్ద కేసు కాదు. అరెస్ట్ చేసి ఇప్పుడు ఒకటి సార్, వాస్తవం కాడికి బండన్న నేను కూడా అడుగుతున్నాను. సరే ఏమవుతుంది? నిజం కోర్టు చెప్తుంది కదా. జైలు పోతే ఏమవుతుంది? నిజంగా తప్పు చేస్తే ప్రక్షాళన అయ్యి వస్తాడు. లేదు అనుకుంటే ఇంకే ట్రాప్ లో ఇరుక్కోవద్దు అనుకుంటాడు. ఏమవుతుంది జైలు పోతే ఏమవుతుంది అని నిజంగా చెప్పాలంటే ఏమవుతుంది? మార్పు. ఒకవేళ తప్పు చేస్తే మారుతాడనా? తప్పు చేయలేదు, హనీ ట్రాప్ అయ్యిండు, అది కూడా తప్పే. ట్రాప్ అవడం కూడా తప్పే కదా. సరే, అతని అమాయకత్వానికి ఇంకోసారి పోకూడదని నేర్చుకుంటాడు. ఏమవుతుంది? సాధారణ ప్రజలు వాళ్ళు ఎక్కడ ఉంటారన్న నాయకులు కార్యకర్తలుగా మమ్మల్ని అడుగుతారు, బయటకు వెళ్తే మమ్మల్ని అడుగుతారు, ఏందమ్మా మీ బీజేపీ ఇట్లుందా అని. ఏం సమాధానం చెప్పాలి వాస్తవం కాడికి? ఏం సమాధానం? ఒక మహిళా మోర్చాలు ఉన్నానా? నేను ఒక మహిళా కార్యకర్తని. సరే, మోర్చా వదిలేసి నేను ఒక మహిళా కార్యకర్తని, ఒక ఆడపిల్ల తల్లిని. ఒక ఆడపిల్లపై కంప్లైంట్ ఇస్తే ఈ రాష్ట్రం వల్ల దానికి జవాబుదారితనం లేదా? నిజంగా లేదా? ఎవరైనా అవనివ్వండినా, బండి సంజయ్ అయినా, మా అన్నయ్య అవనివ్వండి, మా పార్టీ అవనివ్వండి, ఒక కంప్లైంట్ పోయినప్పుడు దానికి జవాబుతనం ఉందా లేదా? అలా అయితే ఇప్పుడు రేపు బడాబాబుల పిల్లలు ఇంకెవరన్నా వచ్చి ఇంకిట్లే చేస్తారనా? ఇంకెవరైనా ఇంకెక్కడ పోతారు చెప్పు? పోలీస్ స్టేషన్లకి ఇంకెక్కడ పోతారు? పార్టీల చట్టం మీద న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరగాలంటే ఖచ్చితంగా భగీరథ్ అరెస్ట్ చేయాలి సార్. ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రాన అతను తప్పు చేసినట్టు కాదు, అది న్యాయ వ్యవస్థ చూసుకుంటది. అరెస్ట్ చేసిండు, ఒకవేళ నిజంగానే హనీ ట్రాప్ అయ్యిండు, నిజంగానే అమాయకుడు, పాపం అమాయకుడు అయితే నేర్చుకుంటాడు కదా. ఇవాళ బండి సంజయ్ గారు నా కొడుకు తప్పు చేసినా శిక్షించాల్సిందే అని బహిరంగంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు ఇవాళ బండి టీం గానీ, లేకుంటే బండికి సంబంధించినటువంటి సోషల్ మీడియా, లేకుంటే కొంతమంది అనుచర గణం అంతా కూడా అమ్మాయి ఫోటోలు, వీడియోలు, అమ్మాయికి సంబంధించినటువంటి ఐడెంటిటీని బయట పెట్టని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈవెన్ సోషల్ మీడియాలో కూడా కొన్ని రీల్స్ చేసి మరి అమ్మాయిదే తప్పు అనేటట్టుగా క్యారెక్టర్ మీద ముద్ర వేసినట్టుగా చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని ఎట్లా చేస్తున్నారు? అమ్మాయి ఫోటోలు పెట్టి నేను చూశాను, ఇది తప్పు.
ఇది ముమ్మాటికి తప్పు. నిజంగానే ఆ అమ్మాయి తప్పు చేసినా గానీ పోక్సో కేసుకి అవన్నీ సంబంధం లేదు. ఆమె ఏజే అవును. సంబంధం. ఆ ఏజ్ ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి తీయడం కూడా తప్పే. ఒక మగ పిల్లగాడికే ఇంత డ్యామేజ్ అయితున్నప్పుడు సొసైటీ ఇంకా అంత ఇంప్లిమెంట్ కాలేదనా? ఆడవాళ్ళని, మగవాళ్ళని సేమ్ చూసేంత ఇంప్లిమెంట్ ఇంకా కాలే. సరే చట్టాలలో అవును. సేమ్ ఉండొచ్చు గానీ సొసైటీలో ఇంకా కాలే. ఒక ఆడపిల్లని అంత ఘోరంగా అవమానించడం కూడా తప్పే. వాస్తవం అవును. కాడికి ఒక ఆడపిల్లని ఆమె నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు సార్. తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్లకి ఇయ్యాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇయ్యాల్సిందే. ఇది ధర్మభూమి. అవును. ఆడపిల్లకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అవును. ఇది పెద్ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఎందుకు చేస్తున్నారు? అరెస్ట్ అయితే ఏమవుతది? అరెస్ట్ అయితే మా పార్టీ గౌరవం కూడా పెరుగుతదనా? మేము న్యాయం వైపు ఉన్నామని. అవును. ఈ అరెస్ట్ అయితే ఏమవుతది? అరెస్ట్ కాకుండా సో ఇప్పుడు కాదు కాదు బడాబాబుల మీరు అన్నట్టుగా మీ పార్టీ గౌరవం పెరుగుతుందనో లేకుంటే మీ పార్టీకో బండి సంజయ్కో మైలేజ్ వస్తుందనో అని రేవంత్ రెడ్డి ఏమైనా భావించి వదిలేస్తున్నాడు అనుకోవాలా? అరెస్ట్ చేయకుండా కొంత అవకాశం, కోర్టుకు వెళ్ళే అవకాశం, బెయిల్ కోసం కాదన్నా అవకాశం రేవంత్ ఇస్తున్నాడు రెడ్డిని అనుకోవాలా? అరెస్ట్ చేయకపోతే మాకేమైంది? ఇప్పుడు ఆయన వచ్చి లొంగిపోతే ఎవరైనా వద్దన్నారా? ఉమ్, ఉమ్. దాన్ని అరెస్ట్ చేయమనంటే వద్దన్నారా? ఎవరు వద్దనలే కదన్నా. అసలు నా అవును. అర్థం కానిది ఏంటంటే సామాన్య కార్యకర్తగా నాకు అర్థం కాంది, ప్రజలకు అర్థం కాంది ఏంటంటే అరెస్ట్ అయితే ఏమవుతది? అవును. ఎందుకు అరెస్ట్ గానికి ఇంత తత్పటాయిస్తున్నారు? ఏం ఇన్ఫర్మేషన్ అనా? ఏ పార్టీలనైనా లీడర్ ఎన్నో ఉంటాడనా? సామాన్య అవును. కార్యకర్తలు జనాల్లో ఉంటారు. సామాన్య ఉమ్. కార్యకర్తల క్వశ్చన్ వేస్తుంటే అది మా ఇంటి సమస్య లాగా ఫీల్ అవుతాం మేము. అవును. మమ్మల్ని అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం వాస్తవం సో కాదు. ఇప్పుడు మీరు మహిళా నేతగా తలెత్తుకొని తిరగలేరు. మీ మీ యొక్క సరౌండింగ్స్ లో కానీ మీ ఊర్లో కానీ మీరు ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి. ఏదో దబాయించొచ్చనా? ఆ అమ్మాయిదే తప్పు ఉంది, అదేం తప్పు ఉందని నోటుకొచ్చినట్టు ఏదో కుసంస్కారంతో అనొచ్చు. ఏదన్నా ఉమ్. చట్టం అనేది ఒకటి ఉంది మనకు. 17 ఏళ్ల అవును. అమ్మాయి కంప్లైంట్ ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏ ప్రజాప్రతినిధికైనా ఉంది, ఏ పోలీస్ అధికారునికైనా ఉంది, ఎవ్వరికైనా ఉంది. దిస్ ఇస్ ద ఇండియన్ కానీ లా. కానీ కానీ లావణ్య గారు ఇక్కడ ప్రధానంగా ఆకుల శ్రీవాణి గారు లాంటి వాళ్ళకు చాలా మంది బీజేపీ నాయకులకి, సుంకర మౌనిక లాంటి వాళ్ళకి ఇవాళ చాలా మంది పౌరులు ఫోన్లు చేసి మీరు ఎందుకు బీజేపీ నాయకత్వం, మహిళా నాయకత్వం ఇవాళ మూగపోయింది, ఎందుకు మాట్లాడతలేరు, మీరు ఎందుకు గలం విప్తలేరు అని మాట్లాడుతుంటే వాళ్ళు ఇవాళ ఉల్టా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. మేము మాకు అనవసరంగా ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పుకునే కాడికి వచ్చింది. దీన్ని అసలు మీ పార్టీ నాయకత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోతుంది ఈ వ్యవహారాన్ని? అది వాళ్ళకి సంబంధించిందనా? నేను ఎట్లా చెప్తా వాళ్ళకి సంబంధించింది? కానీ నా వర్షన్ కాడికైతే పార్టీలు ఇవి అవి కావనా. ఫస్ట్ అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల. ఫస్ట్ అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల. ఆ సరే పార్టీ ఆడపిల్లకి విషయం న్యాయం పక్కన పెడదాం అనుకుంటే కాదు పార్టీ విషయం పక్కన పెడదాం అనుకుంటే ఇవాళ ఈ యొక్క ఆడపిల్ల వ్యవహారాన్ని, మైనర్ గర్ల్ వ్యవహారాన్ని రాజకీయం చేయటాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కవిత లాంటి వాళ్ళు కూడా ఆ పిల్లగాడు రాజకీయాల్లో లేడు కదా, మనం ఎందుకు అంతసేపు ఆయన గురించి మాట్లాడాలి, ఎందుకు ఆలోచన చేయాలని కవిత గారు మాట్లాడటం, అసదుద్దీన్ ఓవైసీ గారు గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఇతర రేప్ కేసుల గురించి ఆయన దాన్ని పోర్ట్రే చేయటం, ఇవాళ అందరూ ఒక జట్టు కట్టినటువంటి విధానాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు రాజకీయం చేసి? సార్ ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏదైనా కొంచెం అయిందంటే అపోజిట్ వాళ్ళేమో మొత్తుకోవడం, మన పార్టీ వాళ్ళేమో వదిలేయడం. ఇది కామన్. అందుకే చెప్పాను రాజకీయ వ్యవస్థ అంటే ప్రజలకు, నాయకులకు అర్థమవుతలేదు. కర్మ కొద్ది ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవడికో వాడికి ఓటేస్తున్నాం, దౌర్భాగ్యంగా మీరు గెలుస్తున్నారు. కానీ వాస్తవం కాడికి మీరు పర్సనల్ గా ఒకసారి లోపల మీరు గ్రౌండ్ లెవెల్ కోసం తుప్పు నుమ్మిస్తారు మీ మొహం మీద. వాస్తవం కాడికి మొహం మీద రాజకీయ నాయకులకు తుప్పు నుమ్మిస్తారు. మీకున్న పదవులేంటి, మీ పరిధులేంటి, మీరు చేయాల్సిందేంటి అన్ని మర్చిపోయి మీరు చేస్తున్నది ఏంటో తెలుసుకుని మీకు అర్థమైతే ప్రజలకు మీ ఒక్కటే అన్న లిటరల్ గా ఈ రోజు రాజకీయ నాయకుడి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో నిజంగా నాయకుడు తెలిస్తే నిజంగా వాళ్ళకి నిజంగా తెలిస్తే అవమాన భారం తట్టుకోలేరన్న. ఎవరికి ఎవరు రెస్పెక్ట్, ఇక్కడ రాజకీయ నాయకులు అన్నది ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు. చూడండి ఈ ఇన్సిడెంట్ అని కాదు, ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఒక్కసారి చూడండి. బడాబాబుల పిల్లలకేమో ఒక చట్టం, మామూలు పిల్లలకేమో ఒక చట్టం. ఇక్కడ వాస్తవం ఏంటంటే సరే అమ్మాయి నిజంగానే తప్పు చేసింది, వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేసింది, ఇంకేదో డబ్బు అడిగింది అన్నారు, వాళ్ళు ఉన్నోళ్ళే అన్నారు, ఏదేదో అన్నారు. రియాలిటీ అయితే మనం సోషల్ మీడియాను బట్టో న్యూస్ బట్టో, సో న్యూస్ కన్నా సోషల్ మీడియా కాదు మేడం, ఇవాళ బాధితురాల యొక్క తల్లి కూడా ఇవాళ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వాళ్ళ బాధ, ఆవేదన, ఆక్రందన అంతా కూడా ప్రజల ముందు పెట్టింది. ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రాలే. కానీ ఇవాళ వాళ్ళ ఒక లెటర్ రూపంలో వాళ్ళు పడినటువంటి ఆవేదన ప్రజల ముందు పెట్టిన తర్వాత ఇప్పటికీ ఈ యొక్క లెటర్ లో ఉన్నటువంటి అంశాలకైనా బండి భగీరథ్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా కనీసం. చెప్పాలి సార్, ఖచ్చితంగా చెప్పాలి. వాస్తవం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయి తప్పైంది, ఫ్యామిలీ తప్పైంది, కానీ కంప్లైంట్ ఇచ్చింది ఆడపిల్ల, ఆమె అండర్ 18. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోవాల్సిందే. అక్కడ ఉన్నది హోమ్ మినిస్టర్ గా సార్, నిజంగా హోమ్ మినిస్టర్ ఉన్నా సమాధానం చెప్పి తీరాల్సిందే. అరెస్ట్ అయి ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే. అది భారత లా సార్. దాన్ని అతిక్రమించడానికే కానీ లావణ్య గారు ఇక్కడ కొంతమంది అడ్వకేట్లు సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఉన్నారు. మోడీ గారు
ఇటువంటి వ్యక్తి మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి ఆయనను ఆ పదవి నుంచి తప్పించండి, లేదు మీ పార్టీ నుంచి కూడా ఆయన బర్తరఫ్ చేయండి, ఇటువంటి డిమాండ్లు కూడా కొంతమంది అడ్వకేట్లు, కొంతమంది లీగల్ కొడుకు చేసిన ఇప్పుడు భగీరథ్ మాకు పార్టీ కార్యకర్త కాదు, మా ఎంపీ కాదు, మాకు అతనికి సంబంధం లేదు. బండి సంజయ్ అన్న మాకు సంబంధం, మా ఎంపీ, మా పార్టీ కార్యకర్త. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదంటారా? ఎందుకంటే కంప్లైంట్ ఇస్తున్నటువంటి క్రమంలో ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ. నేను అడిగేది మా బండన్న, నేను స్టేట్ గా అడుగుతున్నాను, ఈ నిందలన్నీ ఎందుకనా? స్వచ్ఛందంగా నువ్వు ఆడపిల్లల్ని శక్తిలాగా కొలుస్తావు, కనకదుర్గమ్మతో పోలుస్తావు, నాకు తెలుసు. నేను నీ పార్టీ కార్యకర్తగా, నీతో పరిచయం ఉన్న పార్టీలో పనిచేసిన కార్యకర్తగా నాకు తెలుసరా నీ గుణం. నువ్వు ఆడపిల్లలు దుర్గాదేవితో పోలుస్తావు. ఈ నిందలన్నీ నీకెందుకు? అరెస్ట్ చేయించు ఫస్ట్, తర్వాత చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నువ్వు అరెస్ట్ చేయించవు. నువ్వు నిన్నంటున్నారు మీ అన్న అరెస్ట్ చేయించట్లేదని. నువ్వు కాదు అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు చేతగాని వాళ్ళ. ఇప్పుడు నువ్వు స్వలాభంగా నీ పుత్ర ప్రేమ నువ్వు చూపిస్తున్నావా? అరెస్ట్ చేయకుండా నువ్వు ఆపుతున్నావా? లేకపోతే నిజంగానే తెలంగాణ పోలీసులు చేతగాల? ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిటీ కావాలి. చూద్దాం మేడం మరి ఏం జరుగుతుంది ఈ కేసులో. థ్యాంక్ యూ లావణ్య గారు, మీరు మాతో పాటు జాయిన్ అయినందుకు. సో ఖచ్చితంగా బండి భగీరథ్ అరెస్ట్ కావాలి అని డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.